నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. పుట్టిన పిల్లలు తనకు పుట్టలేదని చెప్పేసి అంటున్నాడు అని అంటోంది పద్మ. తనకొచ్చిన కష్టం ఏ ఆడపిల్లకు కూడా రాకూడదని ఇది కథ కాదు జీవితాన్ని సంప్రదించింది. అసలు తనకి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో ఒకరోజు ఇట్లానే కూర్చొని ఉంటే తాగుతా కూర్చొని వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒక ఆయన, అరే పిల్లల మొక్క నీ ముఖంలాగా లేదురా అని చెప్పేసి అన్నారండి. అంతేనండి, ఇంకా ఆయన ఇంటికి వచ్చేసి ఈ పిల్లలు నాకు పుట్టిన వాళ్ళేనా పద్మ అని చెప్పి నన్ను తిట్టడము, కొట్టడము, అనుమానించడము. పాలర్తో మాట్లాడినా అనుమానం అండి. ఏంటిది కొత్తగా సంవత్సరం నుంచి అంతేనా? అవునండి. పేపర్తో మాట్లాడినా అనుమానమేనండి. ఇట్లా రోజు టార్చర్ పెడుతున్నాడండి. ఆయన బయట నుంచి ఇంటికి వచ్చేసరికి నన్ను ఒక వ్యభిచారి లాగా గుమ్మంకాడు నుంచో అంటాడండి. మత్తులోంచి వచ్చే మాటలా లేదంటే మత్తు లేకుండా కూడా వెళ్ళి ఇదే మాట? మత్తు లేకపోయినా ఆయన అట్లాగే మాట్లాడుతున్నాడండి. ఆయనకి లేని అలవాటు లేదండి. అమ్మాయిల దగ్గరికి వెళ్తాడు, ఎంసీలు అని ఏంటేంటో తింటాడు. సో నిన్ను అనుమానం పట్టడం, అతను చెడు వ్యసనాల వైపు వెళ్ళటం, వేరే ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఇవన్నీ 1 year లోనే. ఇక మా అమ్మ నాన్నలకు చెప్పానండి. రోజు కొడుతున్నాడండి, నన్ను రోజు కొడుతున్నాడండి తాగొచ్చి. మా అమ్మ నాన్నలందరినీ పిలిపించానండి. ఏమి మీ వాళ్ళని పిలిపించి నన్ను ఇట్లా కొట్టిస్తావా, ఇలా చేస్తావా అని చూడని చెప్పేసి ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయాడండి. మేము వెతకని చోటు లేదండి. వెళ్ళిపోయాడండి. వేరే వాళ్ళు అతను స్నేహితుడు ఒకడు, మీ ఆయన వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని పలానా చోట ఉంటున్నాడని చెప్పారండి. ఇది మా తిరిగిపోతండి. ఇప్పుడు చెప్పడం అంత చక్కగా చెప్తుంది కదా, అదే మామూలుది అనుకున్నారా? పాలోడితో తిరుగుతుంది. నేను లేక ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాక ఫోన్ మాట్లాడుతుంటాను. అసలు ఆ పిల్లల్లో ఒక్కడి కూడా నా పోలిక లేదండి. కాదు, 19 సంవత్సరాలు పోలికుండి 20వ సంవత్సరం పోలికలు ఎలా పోతాయి? చెప్పగానే పోలిక పోయిందా? పెళ్లి కాకముందు నుంచి పక్కోళ్ళతో తిరిగి పిల్లలు కానీ నాతో మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నారు. విజయ్ గారు, మీకు ఏమైనా పిచ్చుందా? మీ పెద్ద బాబు కాలేజ్ లో ఉన్నాడంట. ఇప్పుడు ఏంటండి కొత్తగా అంతా మాట్లాడుతున్నారు? వింతగా పిచ్చోళ్ళే మాట్లాడతారు. 19 ఏళ్ళు పక్కన వాళ్ళు చెప్పిన మాట ఏమి వినిపించుకోలేదు. ఇప్పుడు కొత్తగా ఎందుకు వింటున్నారు? పచ్చి తిరిగిపోతాడు అది. బావా అలా మాట్లాడక బావా, ఎక్కడ తిరిగాను బావ నేను? నువ్వు ఆల్రెడీ వేరే పెళ్లి చేసుకున్నావు, అక్రమ సంబంధాలు పెట్టుకున్నావని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది. ఆవిడకి అలాంటి సంబంధాలు ఉన్నాయని చెప్పవయ్యా అంటే పాలు పెరుగు పేపర్ అంటావేంటి? డబ్బులు ఎంతైనాయి, పాలు బాగున్నాయి, పాలు పగిలిపోయినాయి, ఏదో ఒక ముచ్చుంది. నీ పోలికి నా పోలికి ఉన్నాడా ఎవడన్నా పిల్లలు? విజయ్, అది కాదు, 19 సంవత్సరాలు బట్టి పాలాడుతూ కాదు, ఒక నిమిషం, కొత్త ట్విస్ట్ ఇచ్చావు నువ్వు. నీ పోలికి లేదు, ఓకే, మీ ఆవిడ పోలికి కూడా లేదు అంటే ఆ పిల్లలే మీ ఇద్దరు పిల్లలు కదా, నలుగురు? నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. పద్మ గారు ఇక్కడ సమస్యతో రావడం అనేది జరిగింది. తనకి ఎలాంటి సమస్య వచ్చింది, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి పద్మ గారు. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? గుంటూరు నుంచి అండి. గుంటూరు నుంచి వస్తున్నారు. అవునండి. చెప్పండి అమ్మా, ఇక్కడ రావడానికి కారణం ఏంటి? నా పేరు పద్మ అండి. మా ఆయన పేరు విజయ్ అండి. మాకు పెళ్ళి 20 ఏళ్ళు అయిపోయిందండి. నాకు 2 మగపిల్లలు, 2 ఆడపిల్లలండి. ఫస్ట్ లో అంతా మేము బాగానే ఉన్నామండి. ఆయనకి ఉండంగా మరి ఎందుకో ఏమో తెలియదండి, బాగానే చూసుకునేవారు. వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో ఒకరోజు ఇట్లానే కూర్చొని ఉంటే తాగుతా కూర్చొని వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒక ఆయన, అరే పిల్లల మొక్క నీ ముఖంలాగా లేదురా అని చెప్పేసి అన్నారండి. అంతేనండి, ఇంకా ఆయన ఇంటికి వచ్చేసి ఈ పిల్లలు నాకు పుట్టిన వాళ్ళేనా పద్మ అని చెప్పి నన్ను తిట్టడము, కొట్టడము, అనుమానించడము. ఏంటి ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది ఇలా తిట్టడం కొట్టడం అనేది? వాళ్ళు ఆ ఫ్రెండ్స్ మధ్యన కూర్చొని వాళ్ళు ఎప్పుడైతే అన్నారో, అదే అండి, ఎప్పుడు, ఎన్ని నెలల నుంచి? కొన్ని సంవత్సరాల నుంచా, నెలల నుంచి? లేదండి, 1 సంవత్సరం నుంచి ఇట్లాగే. 4 పిల్లల తర్వాత, పెళ్ళైన 20 సంవత్సరాల తర్వాత. అవునండి. వాడు ఎవడో తాగేసి ఇట్లాగే అందరు కూర్చొని తాగుతా ఆ మాట అనేసాడంటండి. ఇక అతను ఇంటికి వచ్చేసి పిలిచి పిల్లల ముఖం ఇంకా, నా ముఖం ఇంకా, ఆయన ముఖం ఇంకా అట్లా అద్దాల్లో చూసుకుంటూ, ఏమే వీళ్ళు నాకు పుట్టిన వాళ్ళైనా లేకపోతే ఇంకెవరి దగ్గరైనా పడుకొని కన్నావా,
ఇలా అడిగేస్తున్నాడండి నన్ను అసలు. అదేంటి కొత్తగా మాట్లాడుతున్నావు అని అడిగేవా? అడిగానండి. అడిగితే నాకు డౌట్ వస్తుంది, నా మొక్కల్లాగా లేవు, బయట అందరూ అదే అంటున్నారు అని చెప్పేసి అలా మాట్లాడుతున్నాడండి. పాలోడితో మాట్లాడినా అనుమానం అండి. ఏంటి ఇది కొత్తగా సంవత్సరం నుంచి అంతేనా? అవునండి. పేపర్ వాడితో మాట్లాడినా అనుమానమేనండి. ఇట్లా రోజు టార్చర్ పెడుతున్నాడండి. ఆయన బయట నుంచి ఇంటికి వచ్చేసరికి నన్ను ఒక వ్యభిచారులాగా గుమ్మం కాడ నుంచో అంటాడండి. మంచి చెడు చుట్టాలు కూడా ఏమి ఉండదండి ఆయన. ఇట్లాగే రోజు టార్చర్ పెడుతున్నాడని మా అమ్మ వాళ్ళందరికీ చెప్పానండి. కస్టమర్స్ కోసం గుమ్మం దగ్గర నుంచోమంటున్నాడా, లేకపోతే ఈయన వచ్చేటప్పటికి నువ్వు గుమ్మం దగ్గర ఉండాలి? వచ్చేసరికి ఎవరితోనే నేను మాట్లాడకుండా ఆయన కోసం ఎదురు చూస్తూ గుమ్మం కాడ ఆయన కోసం నుంచోవాలంటండి నేను. భర్త కోసం గుమ్మం దగ్గర వెయిట్ చేస్తే వాళ్ళు ప్రాస్టిట్యూట్స్ అని ఎందుకు అనుకుంటున్నావమ్మా నువ్వు? అలా అని కాదండి. ప్రేమ కోసం వెయిట్ చేస్తున్నాడు అనుకో, ప్రేమగా వెయిట్ చెయ్యి అని అడుగుతున్నాడు అనుకోవచ్చు కదా. అనుకోవచ్చు మేడం, కానీ ఆయన ప్రవర్తన అలా లేదు మేడం. ఆయన ప్రవర్తన అట్లా లేదు అసలు మేడం. తాగుడు ఎలా ఉంటదమ్మా? బాగా విపరీతంగా తాగుతాడా? ఆయన ఈ మధ్యనండి ఎక్కువైపోయిందండి. సంవత్సరం నుంచి స్నేహితులతో కలిసి స్నేహం ఎక్కువైపోయిందండి. ఆయనకి లేని అలవాటే లేదండి. కాదు, మత్తులోంచి వచ్చే మాటలా లేదంటే మత్తు లేకుండా కూడా వెళ్ళి ఇదే మాట? మత్తు లేకపోయినా ఆయన అట్లాగే మాట్లాడుతున్నాడండి. ఆయనకి లేని అలవాటు లేదండి. అమ్మాయిల దగ్గరికి వెళ్తాడు, ఎంసీలు అని ఏంటేంటో తింటాడు. ఏది 1 year బట్టే అంతకు ముందు నుంచి అలవాటు? అంతకు ముందు లేదండి, అంతకు ముందు అంతా బాగానే ఉన్నాడు. ఈ సంవత్సరంలోనే? సంవత్సరం నుంచి అండి. ఎంత ఉంటదండి మీ వయసు? మాకు పెళ్ళై 20 ఏళ్ళు అయిపోయిందండి. మాకు చిన్నప్పుడే పెళ్లి చేసేసారండి మా నాన్నోళ్ళు. సో నిన్ను అనుమానం పట్టడం, అతను చెడు వ్యసనాల వైపు వెళ్ళటం, వేరే ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఇవన్నీ 1 year లోనే? 1 year నుంచి జరుగుతుందండి. ఏం పని చేస్తాడమ్మా మీ ఆయన? ఆయన మేస్త్రికి వెళ్తా ఉంటాడండి. మేస్త్రి పనికి వెళ్తా ఉంటాడండి. ఆయన తాగడం, రోజు కొట్టడం ఇలా చేస్తుంటే ఇంకా నా వల్ల కాలేదండి. మంచిగా ఇంట్లో డబ్బులు ఇవ్వడం, పిల్లల్ని చూడటం కూడా చేయట్లేదండి ఆయన. ఇక మా అమ్మ నాన్నలకు చెప్పానండి. రోజు కొడుతున్నాడండి నన్ను, రోజు కొడుతున్నాడండి తాగొచ్చి. మా అమ్మ నాన్నలందరినీ పిలిపించానండి. ఏమి మీ వాళ్ళని పిలిపించి నన్ను ఇట్లా కొట్టిస్తావా, ఇలా చేస్తావా అని చూడని చెప్పేసి ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయాడండి. మేము వెతకని చోటు లేదండి. వెళ్ళిపోయాడండి. ఎంతకాలం అయింది అతను వెళ్ళిపోయి? 6 నెలలు పైన అయిపోయిందండి. ఇక మాకు అసలు నాకేం చేయాలో అర్థం కాలేదండి. ఇంట పనికి వెళ్ళి నా పిల్లల్ని పోషించుకుంటున్నానండి. వేరే వాళ్ళు అతని స్నేహితుడు ఒకడు, మీ ఆయన వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని పలానా చోట ఉంటున్నాడని చెప్పారండి. అలా చెప్పేసరికి మా వాళ్ళు మేమందరం వెళ్ళి చూసామండి, పట్టుకున్నామండి. పట్టుకొని తీసుకొచ్చి మాట్లాడామండి. ఏంటి ఇలా చేశారు ఏంటి అంటే, నువ్వు నాకు వద్దు, నువ్వు అందరితో పడుకొని సంపాదించేదానివి, నువ్వు మంచిదానివి కాదు, ఆ బిడ్డలు నాకు పుట్టలేదని చెప్పేసి నాన్న మాట్లాడినాడండి నన్ను. ఎవరున్నారు అతనితో పాటు మీరు అక్కడికి వెళ్ళి? ఆమె ఎవరో ఇంకొక ఆమెను పెళ్లి చేసుకొని ఆమెతోనే ఉంటున్నాడండి. పెళ్లి చేసుకున్నాడమ్మా? చేసుకున్నాడంటే అండి. ఏ ఊర్లో? మీ ఊరా ఇది వేరే ఊరా? ఆయన వేరే ఊర్లో చేసుకున్నారంటండి. కాదు, మీరు అందరూ వెళ్ళి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారా? పట్టుకున్నామండి. ఆ అమ్మాయి ఏమంటది? ఆ అమ్మాయి ఎవరంట? ఆ అమ్మాయి తెలియదండి. ఆ అమ్మాయి ఏమో అమ్మాయి సంపాదించుకున్న అమ్మాయి అని కూడా అన్నారండి. అమ్మాయి మంచి అమ్మాయి కాదని కూడా అన్నారండి. మరి నన్ను వదిలేసి ఆ అమ్మాయిలో మరి ఏం నచ్చిందో ఆ అమ్మాయిని చేసుకుని ఆ అమ్మాయితో ఉంటున్నాడండి. ఆ అమ్మాయి ముందు ఆ పిల్లలు నాకు పుట్టలేదు, నువ్వు మంచిదానివి కాదు, నువ్వు వ్యభిచారం చేస్తావు, నన్ను నానా మాటలు అంటున్నాడండి ఆయన. మీ పెద్దవాళ్ళందరూ అడగలేదా? అందరు కలిసి అందరూ అడిగారండి. మాతో పాటు మా అమ్మ నాన్న అందరూ వచ్చారండి. మీ అమ్మాయి మంచిది కాదు, పాలయంతో మాట్లాడిద్ది, ఫోన్లు మాట్లాడిద్ది, అది ఇదని నా మీద లేనిపోని నిందలేసి ఆ పిల్లలు నాకు పుట్టలేదని చెప్పేసి మాట్లాడుతున్నారండి. అమ్మా ఇప్పుడు అసలు పిల్లలు ఎంత వయసు ఉంటుందమ్మా? ఏం చేస్తున్నారు? పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో కాలేజీలో చేర్పించేశానండి. వాళ్ళు చదువుకుంటున్నారండి. మరి ఈ సంవత్సరం బట్టి ఈ పిల్లల యొక్క బాగోగులు, ఇంటికి సంబంధించినటువంటి ఏమైనా డబ్బులు అవసరాలు అవన్నీ చూసుకుంటున్నాడమ్మా? ఏమీ లేదండి, అసలు మమ్మల్ని ఏమీ పట్టించుకోవట్లేదండి. నేనే ఇంట పనికి వెళ్తున్నానండి. కొద్దిగా గొప్ప మా అమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళు కొంచెం సాయం చేస్తున్నారండి. మీ అత్త మామ వీళ్ళంతా ఎవరు లేరండి. వాళ్ళు ఇప్పుడు ఎదురు కూర్చున్నాయనే కదా మీ ఆయన విజయ్? అవునండి, వారేనండి మా ఆయన. ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా మీరు? నా కాపురం బాగుండాలండి, నా భర్త నాకు కావాలండి. నేను ఆయనకి చెప్పానండి, కావాలంటే టెస్టులు చేయించుకోమని కూడా చెప్పానండి. నేను టెస్టులు చేయించుకోవడం, నువ్వు ఆల్రెడీ వేరే పెళ్లి చేసుకున్నాడు అంటున్నావు కదా, ఆ పంచాయతీ అడగాలి. నువ్వు నీ తప్పు ప్రూవ్ చేసుకోవాలని ఎందుకు అనుకుంటావు? ఆయన చేసిన తప్పు మీ ఎదురుగా కనిపిస్తుంది కదా, అడుగుదాం ఉండండి ఆయన. ఏంటండి విజయ్ గారు, 20 ఏళ్ల కాపురం, చక్కగా 4 పిల్లలు, హ్యాపీగా ఉండగా ఏంటండి సంవత్సరం నుంచి గొడవంతా చండాలం? నమస్కారం మేడం. నమస్తే. లేదండి, మేము ఫస్ట్ బాగానే ఉన్నాం. ఫస్ట్ ఏంటి 19 ఏళ్ళు బాగున్నారు, మా ఆయన బంగారం అంటే. చాలా రోజులు బాగున్నామండి. కాకపోతే ఒకరోజు ఇది మా తిరిగిపోతండి. చెప్పడం అంత చక్కగా చెప్తుంది కదా, అదే మామూలు అనుకున్నారా? పాలోడితో తిరుగుతుంది,
నేను లేక ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళే వరకు ఫోన్ మాట్లాడుతుంటది. బావా నువ్వు చూసావా బావా? రెండే ఆవిడే చెప్తుంది, పాలవుడుతూ తిరగడం ఏంటండి? అంత అదే కర్మ కదా. ఏంటి ఆవిడకి? పేపర్తో మాట్లాడుతుంది. ఇంక అందరు లేండి, పాలోడు పేపరోడు అందరూ కూరగాయలోడు, మిస్ కరెంటోడు. అసలు ఆ పిల్లల్లో ఒక్కడి కూడా నా పోలిక లేదండి. మీ అమ్మా నాన్న పోలుకుంటుందా? కాదు 19 సంవత్సరాలు పోలికుండి 20వ సంవత్సరం పోలికలు ఎలా ఎవరో పోతాయండి? చెప్పగానే పోలికిపోయిందా? చూడంగానే అక్కడ చూస్తే కానీ వాడు మా ఫ్రెండ్ అంటాడు, అరే కనీసం నీ పిల్లలు నీ పోలికలు ఉన్నాడంటే నిజంగా ఆ రోజు చూసుకుంటే ఒక్కరు కూడా నా పోలికలు. మీరేమన్నా పిచ్చోళ్ళ? తిరిగి పెళ్లి కాకముందు నుంచి పక్కోళ్ళతో తిరిగి పిల్లల్ని కానీ నాతో మళ్ళీ అబద్ధాలు ఆడుతుంది. విజయ్ గారు మీకు ఏమైనా పిచ్చుందా? మీ పెద్ద బాబు కాలేజ్ లో ఉన్నాడంట, ఇప్పుడు ఏంటండి కొత్తగా అంతా మాట్లాడుతున్నారు వింత వింతగా? పిచ్చోళ్ళే మాట్లాడతారు. 19 ఏళ్ళు పక్కన వాళ్ళు చెప్పిన మాట ఏమి వినిపించుకోలేదు, ఇప్పుడు కొత్తగా ఎందుకు వింటున్నారు? చూడండి, ఇంతకు ముందు ఉండేటటువంటి మీ ఆలోచన అనుమానాన్ని నీ ఫ్రెండ్ చెప్పడం వల్ల బలపడిందా, లేదంటే ఇది కొత్తగా ఆవిర్భవించింది ఇప్పుడు కొత్తగా 19 సంవత్సరాల తర్వాత వచ్చిందంటే కనుక దాన్ని మెంటల్ అంటారు? లేదా మీరు మీ అవసరాలకి మీరు చేసే తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఆవిడని బ్లేమ్ చేస్తున్నావా? పచ్చి తిరిగిపోతాడు అది. బావా అలా మాట్లాడకు బావా, ఎక్కడ తిరిగాను బావ నేను? నువ్వు ఆల్రెడీ వేరే పెళ్లి చేసుకున్నావు, అక్రమ సంబంధాలు పెట్టుకున్నావని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది. ఆవిడకి అలాంటి సంబంధాలు ఉన్నాయి అని చెప్పవయ్యా అంటే పాలు పెరుగు పేపర్ అంటావేంటి? మీ వీధిలో తిరిగే ప్రతి మగాడు ప్రతి మగాడు ఊరంతా చెప్పేలాగా ఉన్నావు. ఇప్పుడు నలుగురు పిల్లలు, ఆ పిల్లలకే తెలియాలి. మీ పంచాయతీ పిల్లలకి తెలిస్తే పెద్ద పిల్లడు వచ్చి తంతాడు నిన్ను. పోలికలు అనేది కాకుండా ఇంకేమన్నా ఆధారం చూపెట్టయ్యా? మగాడు అయితే చూపెట్ట ఆధారం. ఏంటండి మొన్న చూస్తావు ఫోన్లో ఎవరితో మాట్లాడుతుంది. బావా ఎవరితో ఏంటి బావా? మా నాన్నతోనే బావా మాట్లాడింది. నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వాళ్ళ నాన్నతో అట వినవే? అసలు ఆవిడ వర్షం వినవా? ఆవిడ బాధ వినవా నువ్వు? మా నాన్నతోనేగా బావా, నేను ఎవరితో మాట్లాడతాను బావా? నీకు తెలీదా బావా నేనేంటో? మొన్న నువ్వు మా ఫ్రెండ్తో మాట్లాడావు. ఎవరి ఫ్రెండ్తో బావా? అవును, మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నావు. వాడెవడు పాలేడంట. బావా పాలైనంత డబ్బులు ఎంతైనా అడిగా, అది కూడా తప్పేనా బావా? డబ్బులు ఎంతైనాయి, పాలు బాగున్నాయి, పాలు పగిలిపోయినాయి, ఏదో ఒక ముచ్చుంది. నీ పోలికి నా పోలికి ఉన్నాడా ఎవడన్నా పిల్లలు? విజయ్, అది కాదు 19 సంవత్సరాలు బట్టి పాలాడుతూ కాదు కాదు, మాట్లాడలేదా? ఒక నిమిషం, కొత్త ట్విస్ట్ ఇచ్చావు నువ్వు. నీ పోలికి లేదు, ఓకే, మీ ఆవిడ పోలికి కూడా లేదు అంటే ఆ పిల్లలే మీ ఇద్దరు పిల్లలు కదా? నలుగురు నాకు పుట్టలేదు మేడం. మరి మీ ఆవిడ పోలికి కూడా లేదంటున్నావు కదా? చిన్నాడే నేను ఆమె. బావా అలా మాట్లాడకు బావా, మన పిల్లలు బావా, వాళ్ళు కావాలంటే టెస్ట్ చేయించుకో బావా నువ్వు. అనిపి ఒక్కరైనా మన పోలిక ఉంది ఒక అనిపి తిరిగింది కాదు. అమ్మా మీ అందరికి బాగా అలవాటు అయిపోయింది అమ్మా టెస్ట్ చేయించుకోదు. ఏమన్నా బ్లడ్ టెస్ట్ రక్తం ఇస్తే చేయించేసుకోవడానికి. నన్ను ఆ పరువు తీసేసినావు, నన్ను నా అవమానపరిచినావు. నువ్వు ఎంత మందితో తిరిగి అవాళ తిరిగి ఈ రోజు నన్ను తీసుకొచ్చి బజార్లో కూర్చోబెట్టి. సరే, తన తిరుగుడు గురించి మాట్లాడతారు, మీ తిరుగుడు గురించి చెప్పండి. మీదేదో స్పెషల్ వెరైటీ ఆ పక్కన తిరుగుడు, ఉన్న ఆవిడెవరు? మీ తిరుగుడు గురించి చెప్పండి. విజయ్ గారు, పక్కన కూర్చున్న ఆవిడెవరండి? మీ ఆవిడ కదా ఇక్కడ ఉంది. బీపీగా ఊగిపోతున్నావు. నీ తిరుగుడు పంచాయతీ ఏంటో చెప్పు. డమ్ అయిపోయావంటే ఇప్పుడు చెప్పు ఆవిడెవరో. వైఫ్ అండి. ఏ వైఫ్? ఎన్నో వైఫ్? ఈ అమ్మ నీ సిగ్గు సంతకం. 19 ఏళ్ళ పెళ్లి చేసుకున్న అమ్మాయికి దికాణం లేదు ఇక్కడ. కొత్తగా ఒక వైపుకి అంతా వంకరలు తిరుగుతున్నావు. ఆమె పెట్టి టార్చర్ తట్టుకోలేక నేను ఆమెతో. ఆవిడేం టార్చర్ పెట్టిందయ్యా? నీ పేరేంటమ్మా? నమస్తే మేడం. నమస్తే సార్. నా పేరు లక్ష్మి అండి. నేను ఒంగోలులో ఉంటాను. అంటే నా కుటుంబ పరిస్థితులు బాగాలేక నేను, అంటే మా తండ్రి పక్షవాతము, కుటుంబ బాధ్యతలు నా మీద పడటం వలన నేను, అంటే వ్యభిచారం అనేది అందరూ కావాలని ఆడవాళ్ళు చేయరు. కుటుంబ పరిస్థితులు బాగాలేని పక్షంలో కుటుంబాన్ని మొయ్యలేక నేను వ్యభిచారం చేస్తూ బ్రతుకుతున్నాను. ఈయన అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు. 2-3 సార్లు వచ్చారు. తర్వాత మళ్ళీ 3వ సారి వచ్చినప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు చేసుకోకపోతే నేను చచ్చిపోతానని చెప్పేసి ఆయన కత్తి తెచ్చుకొని నేను చచ్చిపోతాను అని చెప్పేసి నన్ను చాలా టార్చర్. అంటే మేడం ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నాడు మీ దగ్గరికి? సంవత్సరం నుంచి అండి. అంతేనా? ఓకే. సంవత్సరంలో 3 విజిట్స్. 3rd విజిట్ లో కత్తి తెచ్చుకున్నాడా? నేను చనిపోతానని చెప్పేసి, మీరు పెళ్లి చేసుకోకపోతే నేను చనిపోతాను, నాకు నువ్వు కావాలని చెప్పి నా ఇంటి చుట్టూ తిరిగి చాలా వేదంతో, అంటే నా భార్య చాలా టార్చర్లు పెట్టింది. తన వల్ల తన కూడా వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉన్నది, ఇది అది అని చెప్పి నన్ను చాలా ఇదిగా చెప్పారు. నేను ఇంకా అప్పటికి ఆ పరిస్థితుల్లో నేనున్న బాధల్లోనే చాలా కష్టాల్లో ఉన్నాను. అలాంటిది ఏంటంటే నా దగ్గరికి కష్టాలు చెప్పుకోవడానికి కాదు, సుఖం అనుభవించడానికి వస్తారు. అలాంటిది ఈయన వచ్చి ఈయన కష్టాలు చెప్పుకొని నన్ను టార్చర్ పెట్టడం వలన నేను అప్పుడున్న పరిస్థితుల్లో మరొక దారి లేక నా ఇంటి ముందే చనిపోతాననేసి, తన బాధ తట్టుకోలేక చనిపోతానని అంటే నాకు తలంచి తాళి కట్టించుకున్నానండి. మీకు ఇష్టం లేకపోయినా ఆయన చనిపోతా అన్నందుకు మీరు తాళి కట్టించుకున్నాను. ఆయన అంటే ఇష్టమా లేదా మీకు? ఇష్టము అంటే ఆల్రెడీ ఏంటంటే ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు తలంచుకొని తాళి కట్టించుకోవాలి, నాకు నువ్వు లేకపోతే చచ్చిపోతానని నా గుమ్మం ముందే నేను పడుతున్న బాధలతో సహా ఆయన కూడా ఒక టార్చర్గా పెడుతున్నప్పుడు నేను తట్టుకోలేకపోయాను. అలా టార్చర్ పడితే తీసుకెళ్లి కంప్లైంట్ ఇవ్వాలి, పోలీస్ కంప్లైంట్ చేయాలి. ఇలా ఒక వ్యక్తి, తెలియని వ్యక్తి వచ్చేసి ఇలా చచ్చిపోతా అంటున్నాడు మా ఇంటి ముందని చెప్పి. నీకు ఇట్లాంటి వాళ్ళు బోడు మంది
ప్రతి ఒక్కడు ప్రాబ్లం తోటే వస్తాడు నీ దగ్గరికి. నువ్వు సిగ్గుపడుతూ మాట్లాడే విధానం చూస్తుంటే నువ్వేం చెప్తే టార్చర్ ఆయన అంటే అనిపించినట్టు నాకు ఇష్టం అనిపించట్లేదు. అందుకే చేసుకున్నాను నా డైరెక్ట్ కుటుంబ పరిస్థితి వల్ల నేను చేయవలసిన పని అంటే వ్యభిచారం అనేది అందరూ చేయరు. అది ఎంత అమ్మా ఇప్పుడు మేము అసలు ఆ పాయింట్ అడగట్లేదు మిమ్మల్ని. మేము ఆ వ్యాపారం గురించి మాట్లాడట్లేదమ్మా, ఆ వ్యాపారం గురించి ఇప్పుడు మాట్లాడట్లేదు. ఈయన గురించి చెప్పండి, విజయ్ గారి గురించి చెప్పండి. ఇష్టంగా పెళ్లి చేసుకున్నారా, ఇష్టం లేకుండా చేసుకున్నారా, లేదా చనిపోతా అన్నందుకు చేసుకున్నారా, లేదంటే మీ ఫ్యామిలీని అందరినీ కూడా నేను జాగ్రత్తగా చూసుకుంటా అని ఆయన అన్నందుకు చేసుకున్నారా? నాకంటే ఒక లైఫ్ ఇస్తున్నాడు కదా అనుకున్నాను. గౌరవప్రదమైన లైఫ్ ఇస్తారని పెళ్లి చేసుకున్నారు. మరి మీ ఇన్కమ్ డ్యామేజ్ అవుతుంది కదా, మీకు ఓకేనా? మీ ఇన్కమ్ డ్యామేజ్ అవుతుంది ఓకేనా? మీరు ఆల్రెడీ ఆ వృత్తి మీదే బతుకుతున్నారు. ఆయనకున్న సంపాదనకి ఇక్కడ 5గురిని పోషించాలి. మిమ్మల్ని ఎలా పోషిస్తాడు అనుకున్నారు? వాళ్ళు ఉంచుకుంటా అన్నాడా, వాళ్ళని వదిలేస్తా అన్నాడా? నీతో ఏమన్నాడు అంటే మేడం అంటున్నారు వాళ్ళని పోషించాలి అని, ఈ 1 year బట్టి వాళ్ళని కూడా ఏం పోషించట్లేదంట. అదేమన్నా నీకు ప్రామిస్ చేశాడా వాళ్ళని వదిలేసి నీ దగ్గరికి వస్తానని, లేదంటే అక్కడ ఇక్కడ సమన్యాయం చేస్తా అన్నాడా? అక్కడ ఇక్కడ కూడా నేను పిల్లల్ని కూడా బాధ్యతగా చూసుకుంటాను అనేసి అయితే ఏం అన్నారు. బాధ్యతగా చూసుకుంటున్నాడు? అతను పుట్టినటువంటి పిల్లలు అతని పిల్లలు కాదంటున్నాడంట. రేపొద్దున నీకు పుట్టినటువంటి పిల్లలు నీ పిల్లలు అతనికి మధ్యన పుట్టిన పిల్లలు అంటానికి గ్యారంటీ ఏంటి? ఆ పరిస్థితి నీకు కావాలా? ఏమ్మా మీరు ఇప్పుడు ప్రెగ్నెంటా, క్యారింగ్ అదేమన్నా ఉందా, అదేం లేదా? లేదు సార్, ఏమీ లేదు సార్. మీరు వచ్చి ఎంతకాలం, మీ ఇద్దరు పెళ్లి చేసుకుని ఎంతకాలం అయిందమ్మా? 6 నెలలు అయింది సార్. 6 months. ఉమ్. వీళ్ళకి తెలిసి ఎంతకాలం అయింది వీళ్ళ ఫస్ట్ వైఫ్ గురించి? ఆయన అంతటా ఆయన వచ్చి చెప్పి థర్డ్ టైం అంటే 1 time 2 time వచ్చారు. థర్డ్ టైం వచ్చినప్పుడు తనంతట తనే చాలా కాదమ్మా, ఈవిడికి ఎప్పుడు తెలిసింది మిమ్మల్ని వచ్చి పట్టుకున్నది కదా రెడీ హ్యాండెడ్ గా? కాలం 2 నెలలు అయింది మేడం. 2 నెలల నుంచి. సరే అమ్మా, ఇప్పుడు అది కాదు, ఇప్పుడు ఏమంటావు నువ్వు? అక్కడ ఏమన్నా అయినా పర్లేదు, నువ్వు మాత్రం అతను చచ్చిపోకుండా ఉండటం గురించి, అతను కాపాడటం గురించి పెళ్లి చేసుకుంటాను అంటున్నావు. పెళ్లి చేసుకున్నాను అంటావు. పెళ్లి చేసుకున్నారా మీరు? చేసుకున్నామండి. ఎంతకాలం అయింది పెళ్లి చేసుకుని? 6 నెలలు అయిందండి. 6 నెలలు అయింది. ఓకే. ఎక్కడ చేసుకున్నారమ్మా? టెంపుల్లో చేసుకున్నామండి. గుళ్ళో పంతులు ఉండి పెళ్లి చేశారా మీ ఇద్దరికి? అది లీగల్ గా వ్యాలిడా? లేదు. అన్నీ తెలిసే చేసుకున్నారు, ఎవడేమైపోతే మాకేంట్లే అని. సరే, ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? ఆవిడ పిలిచింది కాబట్టి, పిలిపించింది కాబట్టి వచ్చారు. పిలిపించారండి. పిలిపించారు, లేకపోతే వచ్చేవాళ్ళు కాదు. చాలు. ఏం చేద్దాం ఇప్పుడు? మీ ఆవిడ పిల్లల్ని ఏం చేద్దాం? ఉండరు మేడం, ఆమె బతుకనే ఉంది. ఎవరు పోషిస్తారు? ఆ పిల్లలు నాకు పుట్టిరండి అన్నప్పుడు, పుట్టిరండి నాకు కరెక్ట్గా నా పిల్లలు అని సార్, మీరు అడిగే క్వశ్చన్కి ఆమె నిండి తోలుకు. మీరు అడిగే క్వశ్చన్కి మీ పెద్ద అబ్బాయిని పిలిచి మాట్లాడతాం. అతని సమాధానం చెప్తాడు మీకు. అది పచ్చి ఆమె మాటలు నమ్ముతున్నారు మేడం, పచ్చి తిరిగి. నువ్వు ఈమె మాట్లాడుతున్నావు, సొంత పిల్ల మాటలు నమ్మట్లేదు, ఎవడో ఫ్రెండ్ చెప్పిన మాటలు నమ్ముతున్నావు నువ్వు పిచ్చోళ్ళలాగా. అంత ప్రాతివృత్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు అయితే ఆవిడ చేసుకోవు కదయ్యా. పోనీ అంత మానవత్వానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు ఉండమ్మా. ఒక నిమిషం మాట్లాడిన ఎవరేంటి? మాటల్లో క్లాష్ అవుతున్నాయి అన్ని. మీ ఆవిడ తప్పు చేసింది అని ఆ అమ్మాయిని వదిలేయడానికి రెడీ అయిపోయావు. ఎందుకు అంటే ఆవిడకి అక్రమ సంబంధాలు, ప్రతివ్రత కాదు. మరి నువ్వు చేసుకున్న ఆవిడెవరు? పోనీ అలాంటి అమ్మాయిని చేసుకోవద్దని మేము అనం, ఎవరి పర్సనల్ వాళ్ళది. ఆవిడని చేసుకున్నావంటే నీకు చాలా మానవత్వం ఉండాలి. అలా మానవత్వం ఉంది అంటే భార్యని బాగా చూసుకునేవాడివి. ఈ రెండు కలవట్లా. నీ దగ్గర మానవత్వం ఉంటే భార్య పిల్లల్ని పోషించేవాడివి. ఆ దిక్కాణం లేదు. ఆ అమ్మాయిని ఎంటర్టైన్ చేసేవాడు, భార్యని ఎంటర్టైన్ చేయొచ్చు కదా. పాలోడు, పెరుగోడు, పాపరోడు అంటూ లెక్క చెప్తున్నావు. అక్కడ పెద్ద లిస్టే ఉంది. పిల్లల్ని ప్రూవ్ చేయాలంటున్నావు. ఓకే, అది ప్రూవ్ చేద్దాము, నేను సర్టిఫై చేస్తాను, ప్రూవ్ చేద్దాం. అప్పుడు ఆవిడని వదిలేస్తావా? ఊరికి అడుగుతున్నా క్యాజువల్ క్వశ్చన్. ఇందాక అంటున్నావు కదా ప్రూవ్ చేసుకోమనండి నా పిల్లని అంటున్నావు కదా. జస్ట్ ఒక రొటీన్ క్వశ్చన్ అడుగుతున్నాను. పిల్లల్ని ప్రూవ్ చేస్తాను నీ పిల్లని అని చెప్పి లక్ష్మిని వదిలేస్తావా? ఉంచుకోమండి సార్. ఇప్పుడు మీతో కాపురం చేసి మీ పిల్లలు కంటాను, అప్పుడు ఎవరి పొలికి వస్తే చూసుకుంటాం. పిచ్చోడయ్యా నువ్వు. మా అమ్మాయి అమాయకురాలు. ఆ అమ్మాయికి తెలియక అమ్మాయి ఇరుక్కుంది. పెగ్గు విజయ్ నువ్వు బాగా మామూలుగా కూడా కాదు. నువ్వు తాగి నీ బుర్ర. వెనకాల ఆవిడకి ఎవరో సపోర్ట్ లేరు, ఏముందిలే కానీ. ఇప్పుడు అమ్మ ఒకటి లక్ష్మి, చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. అలా కాదు, ఇప్పుడు వీళ్ళిద్దరి జీవితంలో నువ్వు దూరవలసినటువంటి అవసరం ఉందా? కాపాడుతున్నావు, సర్వనాశనం చేస్తున్నావు కుటుంబాన్ని. అక్కడ 4 పిల్లలు, ఆ లెక్క తెలుసా నీకు? 20 సంవత్సరాలు అయింది పెళ్ళి. ఇప్పుడు ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే నా పిల్లలు కాదు, అది ప్రూవ్ చేసుకుంటాడు. అది ఏంటి అన్నది మనం లెక్క తేలుద్దాం. అతను కొద్దిగా మెంటల్ ప్రాబ్లం ఉంది, అది ట్రీట్మెంట్ ఇస్తే కనుక సెట్ అయ్యి నా పిల్లలే అని ఒప్పుకుంటాడు. కానీ నీ గొడవ ఎలాగా? నీ చుట్టూరుని కత్తి పట్టుకుని తిరగటం అనేది కూడా అది కూడా ఒక మెంటల్ ప్రాబ్లంలో ఒక భాగమే. ఎందుకంటే ఇప్పుడు వచ్చి అతను ఎవరి చుట్టూరు కత్తి పట్టుకుని తిరగలే. ఇప్పుడు నీ చుట్టూ తిరిగాడు, రేపు పొద్దున వాళ్ళ కొడుకు ఈడి చుట్టూ తిరుగుతాడు కత్తి పట్టుకుని. నేను నీ కొడుకా కాదా, లేదంటే పొడిచి దొబ్బనా అని చెప్పాలి లక్ష్మి గారు. బై 1 get 1 ఫ్రీ లాగా వాడిని నిన్ను ఇద్దరిని పొడి చేస్తాడు. మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మీరు ఒక ప్రొఫెషన్ లోకి దిగారు. ఇప్పుడు ఆవిడ ఏం కావాలి చెప్పండి? పిల్లల్ని వేసుకొని ఇప్పుడు ఆవిడ ఎలా పని చేసుకుంటది? 4 పిల్లల్ని ఎలా పోషించుకుంటది? మీరు పెళ్ళయిందని తెలిసి కూడా మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఏదో పెద్ద మానవతా దృక్పథంలో మాట్లాడుతున్నాను. నేను అతనికి ఏదో చేశానండి, అతను చచ్చిపోకుండా కాపాడానండి, అతను చచ్చిపోకుండా కాపాడి ఆ 4 పిల్లల్ని, ఆ తల్లిని సమాధి చేస్తావు నువ్వు.
ఫస్ట్ నువ్వు తప్పుకుంటే వీళ్ళు గొడవ ఏదో తేలుద్దాం. ఇక్కడ 2 అంశాలు, ఫస్ట్ నువ్వు తప్పుకోవాలి, అప్పుడు వీళ్ళు లెక్క తేలుద్దాం. సార్ విన్నారు కదా సార్, వాళ్ళ గురించి మీరేమంటారు? మేడం ఇక్కడ 2 థింగ్స్. ఇప్పుడు వరకు మనం చూసినటువంటి చాలా కథలతో పోల్చుకుంటే ఇది డిఫరెంట్ కథ. ఎందుకు డిఫరెంట్ కథ అంటే కనుక అనుమానం అనేటటువంటిది చిన్నప్పటి నుంచి వస్తుంది, అంటే పెళ్ళైనప్పటి నుంచి వస్తుంది, అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. పిల్లలు అనేటటువంటి వాడు నిజంగా అనుమానం పడేటటువంటి వాడు 2 అనుమానాలు. ఒకటి భార్య కరెక్ట్ కాదు, రెండోది ఏంటంటే పుట్టినటువంటి పిల్లలు నా పిల్లలు కాదు అనేటువంటి 2 అనుమానాలు. నిజంగా అనుమానం అనేది మొదటి నుంచి ఉంటే కనుక మొదటి కొడుకు దగ్గరే అయిపోయి ఉంటుంది. 4 కొడుకులను అనేటటువంటి 4 పిల్లలు అన్నది కంటిన్యూస్గా కనరు. ఒకప్పుడు కన్నా కూడా ప్రతి కొడుకు లేదంటే ప్రతి కూతురు దగ్గర ఈ హింస భయంకరంగా ఉంటుంది. ఇది 19th or 20th ఇయర్ మధ్యన, అంటే లాస్ట్ 1 yearలో ఏర్పడినటువంటి సమస్య కింద మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ నాకు ఉండేటటువంటి ఆలోచన ఏంటంటే చాలా సందర్భాల్లో చాలా మంది మగవాళ్ళతో పాటు ఇతను కలిసి తాగి ఉంటాడు. అవును కదా విజయ్? తాగటం అనేది నీకు కొత్త కాదు కదా ఈ 20 yearsలో. చాలా మంది మగవాళ్ళు చాలా చెప్పుకుంటారు ఆ తాగినటువంటి మైకంలో, నీ భార్య ఇలారా, నీ భార్య అదిరా అని చెప్పాం. ప్రత్యేకంగా ఈ 19th ఇయర్లోనే ఒకడు వచ్చి నా బ్రెయిన్లో ఒక ఆలోచన పెట్టాడు. ఆలోచన పెట్టడం వల్ల నా మొహం వెళ్ళి అద్దంలో చూసుకున్నాను, పిల్లల మొహాలు నా మొహాలు ఎదురు పెట్టుకుంటే మ్యాచ్ అవ్వట్లేదు అంటే అనేటటువంటి ఈ మాట ఏదైతే ఉందో, దీని వెనకాతల ఏదో కారణం వల్ల ఇది సృష్టించబడింది అనేది మనకు అర్థమవుతుంది. తాగినంత మాత్రాన, వేరే మనిషి చెప్పినంత మాత్రాన సృష్టించి ఏదో ఇతను అనేటటువంటిది కాదు ఇది. నెంబర్ 1. ఒకప్పుడు నిజంగా అది కాదండి ఇతను, లేదంటే ఇంతకు ముందు నుంచి అనుమానం అనేటటువంటి ఉండేది, అది లోపల దాగి ఉంటుంది. ఎప్పుడైతే కనుక వేరే వ్యక్తి వచ్చి ఈ మాట అన్నాడో ఆ అనుమానం కాస్త పెనుబోతం అయి ఉంటుంది, లోపల ఉండేటటువంటి భావం బయటకు వచ్చి ఉంటుంది, అడగవలసినటువంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇది 2ది. 3వది ఏంటంటే కనుక ఇతనికి ఏమైనా మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉందా అంటే తాగటం వల్ల, కంటిన్యూస్ తాగటం వల్ల, ఎడతెరపు లేకుండా తాగటం వల్ల ముందేంటి వెనకెత్తలేని లెక్కపత్రం లేకుండా ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా మతి భ్రమించి ఇలా ప్రవర్తించడం. ఈ 3 అంశాలు కాకుండా 4వ పాయింట్ ఏమి ఉండొచ్చు? కొత్త రుచులకు అలవాటు పడ్డాడా? అంతే కదా. ఇప్పుడు కొత్త రుచులకు అలవాటు పడ్డాడు, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు, ఆ అమ్మాయిని ఒకసారి సంభోగంలో కలిశాడు, రెండోసారి కలిశాడు, మూడోసారి కలిసేటప్పటికి ఇంకా పర్మనెంట్గా ఉంటే బాగుండు అని అనుకున్నాడు. ఈ అమ్మాయి నాతో తప్ప ఎవరితో కూడా స్పెండ్ చేయకూడదు అనేటటువంటి ఆలోచనలో పడ్డాడు. దాని ద్వారా ఏంటంటే దీని వెనకతలో ఒక నాటకం ఆడకపోతే, ఎందుకంటే పెద్ద బరువు, అతి పెద్ద బాధ్యత, ఒక భార్య, 20 సంవత్సరాల పాటు పెళ్ళి, 4 పిల్లలు. ఇప్పుడు వాళ్ళని వదిలించుకోవాలి అని అనుకుంటే కనుక ఈవిడితో పర్మనెంట్గా సెటప్ చేసుకోవాలంటే ఆవిడ లొంగ తీసుకోవటం పెద్ద విషయం ఏమీ కాదు. ఎందుకంటే ఆవిడ వెనక ముందు ఎవరు లేరు. ఆవిడ మహా అయితే పోయేటటువంటిది వ్యాపారం పోయిందా అని ఇందాకటి నుంచి మనం అంటున్నాం. ఆ వ్యాపారాన్ని నేనే కంపెన్సేట్ చేస్తాను, నీకు నెలకి 20,000 ఇస్తే నేను 40,000 ఇస్తానని చెప్పి ఏవో ప్రామిసులు ఇచ్చి, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అనేటప్పుడు మాట అనేటప్పటికి, అరే ఏంది ఇది, ఈ స్థాయి లవ్ స్టోరీ నేను ఎక్కడా వినలేదని చెప్పి లక్ష్మి దానికి టెంప్ట్ అయ్యి ఆబ్వియస్లీ ఆవిడ ఇందాకటి నుంచి తలంచి కట్టించాను అని అంటుంది. తల వంచకపోయినా కట్టేసేవాడు ఇతను స్టూల్ మీద ఎక్కి. సో ఆ విధంగా వాళ్ళిద్దరు సెట్ అయిపోయారు. ఇక్కడ ఈవిడితో ఇప్పుడు జరిగినటువంటిది ఏంటంటే, ఇందాకటి నుంచి అతను మాట్లాడేటటువంటి తీరు ఇవన్నీ కూడా ఏంటంటే, అతను మాట్లాడేటువంటి కథ ఎక్కడో కూడా ఒక నమ్మశక్యంగా మనకు అనిపించట్లేదు. కేవలం ఏంటంటే ఈ 4th పాయింట్ మీద నేను బేసిస్ అయ్యి ఉంటాను. తాగటం వల్ల మెంటల్ హెల్త్ ప్రాబ్లం అని అనుకోను, దీర్ఘకాలికంగా అనుమానం ఉంది, ఆ అనుమానం కాస్త ఇప్పుడు బయటకు వచ్చింది అని అనుకోను, వేరే వ్యక్తి నీ పిల్లల్లా లేరు కాబట్టి ఆ ఆలోచన అతను బ్రెయిన్లో పట్టడం వల్ల సంవత్సరం బట్టి అతను హింసపడ్డాడు. ఈ ఫస్ట్ 3 పాయింట్స్ కరెక్ట్ కదా, జాగ్రత్తగా విన్నమ్మా పద్మ. ఆ లూప్లోకి వెళ్ళదు, అది వాస్తవం కాదు, అది కరెక్ట్ కాదు. ఒక 20 years పాటు జరిగేటటువంటి మ్యారేజ్లో కేవలం ఒక మనిషి వచ్చి చెవుల శంఖం ఊదినంత మాత్రం. ఇది 4th పాయింట్ ఏంటంటే కనుక అక్కడ ఆవిడతో క్రియేట్ అయినటువంటి ఒక బాండింగ్, ఒక బంధం క్రియేట్ అయింది, ఒక లవ్ స్టోరీ క్రియేట్ అయింది. దాంట్లోంచి ఏంటంటే కనుక అది కంటిన్యూ అవ్వాలంటే కనుక మిమ్మల్ని తప్పించాలి. ఒక ఆడది ఏదన్నా పడుతుంది, చావు దెబ్బలన్నా తింటుంది, అవమానాలన్నా పడుతుంది, కానీ అనుమానం అనేటటువంటిది భరించదు. అవమానం అనేటటువంటిది, అనుమానం ద్వారా నీకు వేరే సంబంధం ఉంది, ఈ సంబంధం కాస్త వేరే వ్యక్తితో ఒక సంబంధం ఉంది, వేరే వ్యక్తితో కానీ వ్యక్తులతో కానీ నీకు సంబంధం ఉంది. అటువంటి వ్యక్తులతో కన్నటువంటి 4 పిల్లల తల్లివి నువ్వు, ఈ 4 పిల్లలు నా పిల్లలు కాదు అనేటటువంటి భావాన్ని ఇక్కడ అతను వ్యక్తపరుస్తూ ఇంకా నిన్ను మానసికంగా ఒక విధంగా హింస పెట్టి కంప్లీట్గా డిలీట్ చేసేటటువంటి ప్రయత్నం, ఆవిడని అట్రాక్ట్ చేసేటటువంటి ప్రయత్నం. సో కాబట్టి ఏంటంటే మిగతాదంతా తాగుడు అవన్నీ పక్కన తీసి పెట్టేద్దాం. విజయ్ ఇప్పుడు అంటే ఏంటంటేనమ్మా, ఇక్కడ నువ్వు ఇందాకటి నుంచి కావాలంటే టెస్ట్ చేసుకుంటాను అని అంటున్నారు పద్మ గారు. మీ మనస్సాక్షికి మించినటువంటి టెస్ట్ లేదు. మీ అనుభవానికి, మీ ఆలోచన శైలికి, మీ వ్యక్తిత్వానికి, ఒక తల్లిగా 4 పిల్లలు కన్నటువంటి ఒక పవిత్రకి మించినటువంటి టెస్ట్ ఏదీ లేదు. దయచేసి ప్రతిసారి ఏంటంటే ఇది ఒక ఆనవాయితీ, ఒక అలవాటు అయిపోయింది. మగాడు వచ్చి అనుమానం పట్టడమే కాకుండా నీకు వేరే మగాళ్ళతో సంబంధం ఉందంటమే కాకుండా పిల్లలు నా పిల్లలు కాదు అనేటప్పటికీ ఈ మధ్యన ఒక ట్రెండ్ అనేటటువంటిది అయిపోయింది, డిఎన్ఏ టెస్ట్ అనేది. దయచేసి ఈ డిఎన్ఏ టెస్ట్ అనేటటువంటి పదాన్ని అంత విచ్చలవిడిగా వాడద్దు. అది అంత ఈజీ కాదు. దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్, దానికి సంబంధించినటువంటి డాక్టర్ సర్టిఫికేషన్స్ చాలా కాంప్లికేటెడ్.
ఒకప్పుడు నీ నలుగురు పిల్లలు నా పిల్లలే అని ప్రూవ్ చేసుకున్నా కూడా ఇందాక నేను అదే పాయింట్ అనుకోను. ఒకప్పుడు ఆవిడ ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అయితే కనుక నీ పక్కన ఉన్నటువంటి లక్ష్మిని వదిలేసి పద్మదేవికి పవిత్రంగా ఇదివరకట్లా వస్తా ఉంటే కాదంట. ఆ సబ్జెక్ట్ వేరే, ఈ సబ్జెక్ట్ వేరే అంట. ఒకప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకున్నా కూడా ఓకే తదాస్తు ఆ నలుగురు పిల్లలు నా పిల్లలనే అంటాడంట. నీ తర్వాత చూస్తాడా చూడడా అనేటటువంటిది లేదు. రేపొద్దున నీతో 5వ బెడ్ను కానీ ఆ 5వ బెడ్ కూడా నా బెడ్ కాదు అన్నా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. అక్కడ లూప్ మాత్రం కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే దయచేసి నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను, ఈ టెస్టులు చేయించుకుంటాను. నెంబర్ 1 ఆ టెస్టులు చేయించుకోవటం అంత ఈజీ కాదు. నెంబర్ 2 ఇక్కడ ప్రూవ్ చేసుకోవాల్సిన నీ వ్యక్తిత్వాన్ని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి వ్యక్తి నువ్వు కాదు, అతని క్యారెక్టర్, అతను ఎలాంటి వాడు, ఈ వ్యక్తికి ఈ అమ్మాయి ఒక్కతేనా ఇంతకు ముందు కూడా ఇతను ఇలాంటివి నడిచినాయి అనేటటువంటి వ్యక్తిత్వ పరంగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఎవరంటే విజయ్ ప్రూవ్ చేసుకోవాలి, నువ్వు కాదు. సో దయచేసి నీలాంటి ఆడవాళ్ళు మగవాళ్ళు వేలెత్తి చూపెట్టి బిడ్డలు నా వాళ్ళు కాదు, నీకు అక్రమ సంబంధం ఉందనగానే DNA టెస్టు ఇంకో రక్త పరీక్ష చేసుకుంటాననేటువంటి మాట అనొద్దు. తలెత్తుకుని వాళ్ళని నిలదీయండి, కావాలంటే పంచాయతీలు పెట్టుకుని ఆ తల తీసేటటువంటి ప్రయత్నం చేయండి. అర్థమైందమ్మా? అది నీకు చెప్పేటటువంటి అంశం. ఎందుకంటే కనుక ఇంతకాలం బట్టి అనుమానం అంటే అది వేరే విషయం. అలా లేదు కదా, ఇది కొత్తగా వచ్చినటువంటి సబ్జెక్ట్ కాబట్టి నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. విజయ్ విషయానికి వస్తే మేడం ఇక్కడ చాలా సింపుల్. ఇక్కడ విజయ్ ఇదంతా కూడా బాగా ఆలోచించి చెప్తున్నటువంటి ఒక నాటకం. ఇప్పుడు కూడా విజయ్ మనస్సాక్షి మీద చేసుకుని ఒక్కసారి ఆలోచించుకుంటే కనుక నీ పక్కన కూర్చున్నటువంటి స్త్రీ ఎవరు, నీ ఎదురుగుంటా కూర్చున్నటువంటి స్త్రీ ఎవరు, ఆవిడతో నీకు ఏర్పడినటువంటి బంధం ఏంటి, ఈవిడతో ఏర్పడినటువంటి బాండింగ్ ఏంటి, ఖచ్చితంగా ఏంటంటే అది దీర్ఘకాలికంగా ఎల్లకాలం చనిపోయేంత వరకు నిలబడేటటువంటి బాండింగు. ఇక్కడ తాత్కాలికంగా శారీరకపరమైనటువంటి సంతృప్తి గురించి, ఆ తృప్తి గురించి ఏర్పడినటువంటి ఒక బాండింగ్. ఇది ఇప్పుడు నీకు తెలీదు. రేపొద్దున నీకు బయటకు వచ్చి ఇది సీక్రెట్గా నడిచినంతకాలం ఏ ప్రాబ్లం లేదు విజయ్. నువ్వు కూడా ఒక పరుగులేటువంటి ఉద్యోగం చేస్తున్నావు. రేపొద్దున సమాజంలోకి వచ్చి నువ్వు ఈవిడెవరు ఆవిడెవరు అని చెప్పుకునేటటువంటి పరిస్థితి వచ్చినా నీకు తల తీస్తున్నట్టు అయిపోద్ది. నువ్వు నిన్నేం చంపుకోక్కర్లేదు, నీ ఆ మానసిక వేదన నిన్ను చంపేస్తుంది. నెంబర్ 2, ఎవరినైతే కనుక నువ్వు ఈరోజు వేలెత్తి చూపెట్టి ఆవిడ గురించి అవమానంగా మాట్లాడుతున్నావో ఆవిడ వెనకాతల పిల్లలు ఎవరైతే నలుగురు పిల్లలు ఉన్నారో బహుశా వాళ్ళకి నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు అనేటటువంటి అంశం తెలుసో తెలీదో నాకు తెలియదమ్మా. ఇప్పటికి పిల్లల వరకు ఇది వచ్చిందా అని చెప్పి. ఎందుకంటే కనుక ఈరోజు పిల్లలకే తెలుసుంటే కనుక ఆ పిల్లలు ఈ పరిస్థితి ఇక్కడి వరకు రానిచ్చేవారు కాదు. పిల్లలకి తెలియదండి. ఈ తోలు తీసి ఆరబెట్టి ఉండేవారు, తల కిందలు ఏలాడి తీసే ఉండేవారు. ఆ పరిస్థితి ఇంకా రాలేదు. దాన్ని అక్కడి వరకు వెళ్లకుండా నువ్వు కాపాడుకుంటున్నావు. ఇక్కడ నిజమైనటువంటి న్యాయదేవతలు ఎవరన్నా ఉన్నారు అంటే కనుక ఎదిగినటువంటి ఆ పిల్లలు ఇతనికి బుద్ధి చెప్తారు. ఏరా నువ్వు కాదా తండ్రి, వేరేవాడ తండ్రి, ఎవరో ఆ తండ్రి తీసుకొచ్చి చూపెట్టి అప్పుడు నీతో మాట్లాడతాం అని అంటారు. అప్పుడు ఏ మొహం ఎత్తుకుని తిరుగుతాడు. లక్ష్మి విషయానికి వస్తే ఇక్కడ పెద్ద సమస్య ఏం కాదు. లక్ష్మి ఎందుకు వచ్చిందో తనకు తెలుసు. తనకేంటంటే ఇప్పటి వరకు తెగిన గాలిపటంలో ఎగిరేటటువంటి ఒక జీవితానికి ఒక ఏదో ఒక ఆధారం దొరికినట్టుగా తను ఫీల్ అయిపోతుంది. కానీ తనకు దొరికినటువంటి ఆధారం అటువైపు ఉండేటటువంటి నలుగురు పిల్లలు ఒక ఆడదానికి ఎటువంటి ఆధారం లేకుండా చేస్తూ తన ఆధారం సంపాదించుకుంటుంది అనేటటువంటి ఆలోచన తనకు ఏదైతే ఉందో అది తప్పు. కాబట్టి లక్ష్మి ఇక్కడ ఏంటంటే ప్రధానంగా వీళ్ళిద్దరు ఇష్యూ పెద్ద ఇష్యూ కాదు. నువ్వు తప్పుకుంటే అతని క్యారెక్టర్ మీద ఆవిడ క్యారెక్టర్ మీద వేలెత్తి చూపెట్టడం, పిల్లలు నాది కాదు అనుకోవటం అది పెద్ద ఇష్యూ కాదు. నువ్వు తప్పుకోవాలి ఇక్కడి నుంచి. మీదేమీ అంత దీర్ఘకాలికమైనటువంటి బంధం ఏమీ కాదు. మీరేం లైలా మజ్నూలు ఏమీ కాదు. మీరు ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు బతకలేనటువంటి పరిస్థితి కూడా కాదు. ఇది కేవలం శారీరకపరమైనటువంటి కోరిక గురించి తాత్కాలికంగా ఉండవలసినటువంటి ఒక రిలేషన్షిప్ని ఏదో పర్మనెంట్ చేద్దామని చెప్పి అతను థ్రెట్ కాస్త నమ్మి నువ్వు ఏదో తప్పుడుగా ఆలోచించి వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. నీ ఆలోచన సరిదిద్దుకుని నీ దారిని నువ్వు వెళ్తే కనుక వీళ్ళందరూ కూడా మళ్ళీ హ్యాపీగా ఉంటారు. ఉండగలిగేటటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఆ విధంగా చూసుకునేటటువంటి బాధ్యత మాకుంది. అది ఒక్కసారి ఇక్కడ ఏంటంటే ఈ ముగ్గురులో ప్రధానంగా ఆలోచించవలసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే లక్ష్మి, నువ్వు ఆలోచించుకోవాలి, నువ్వు తప్పుకోవాలి. థ్యాంక్ యూ సార్. మేడం అసలు ఈ కేసులో మాట్లాడడానికి ఏమీ లేదండి. ఓపెన్గా ప్రతి ఒక్కళ్ళు వినే వాళ్ళందరికీ కూడా ఈజీగా అర్థమవుతుంది. అతని క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా ఇందాక నుంచి పెద్ద ఆర్గ్యూ చేస్తున్నాడు మనతో. అంత క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తే అంటే అతని దగ్గర క్యారెక్టర్ లేదు, తెచ్చుకున్న అమ్మాయి దగ్గర కూడా లేదు. ఎందుకంటే ఆ అమ్మాయిని నేను ఒక్క మాట అనట్లేదంటే, ఆ అమ్మాయి ఆల్రెడీ స్టార్ట్ చేసినప్పుడే లక్ష్మి గారు అనేది ఏంటంటే, నాది పలానా వృత్తి అండి, ఆ వృత్తిలో నేను కష్టపడి నేనేదో సంపాదించుకుంటున్నాను, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషన్లో తీసుకుంటారో ఆవిడ ఆ ప్రొఫెషన్. అలాంటి వ్యక్తిని కూడా కావాలనుకునే అంత వ్యవహారం ఈయన దగ్గర ఉన్నప్పుడు భార్య నిజంగా తప్పు చేసిందా లేదా అని కనిపెట్టే అంత ఓపిక లేదు అతని దగ్గర. అర్థమవుతుందా? సో ఎక్కడా కూడా అదే మాటలు మనం 5 times 6 times అడిగినా కూడా పాలోడు పెరుగోడు పేపరోడు అంటున్నాడే తప్ప ఏదో ఫోన్ మాట్లాడుతుంది. ఆవిడ క్లియర్గా చెప్తుంది మా నాన్నతో మాట్లాడాను అని. ఇదంతా ఎప్పుడు జరిగింది? 1 year నుంచి. ఈ 1 yearలో అంటే లేడీస్కి మోనోపాజ్ ఎట్లాగా వీళ్ళిద్దరూ అదే స్టేజెస్లో ఉన్నారు ఒక రకంగా.
జెంట్స్ కూడా ఒక 45-50లకు వచ్చినప్పుడు ఈ రకమైన అక్రమ సంబంధాలు, వేరే వాళ్ళతోటి ట్రాప్ అవ్వడాలు, వేరే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపించడాలు, ఏదో ఒక స్టేజ్లో ఒక బ్రేక్స్ నడుస్తూ ఉంటాయి. అందరూ అట్లా వెళ్ళకపోవచ్చు కానీ 90% వాటిలో ఇగో ఇట్లాంటి 10% వాళ్ళు ఎక్కడో ఉంటారుగా. 90% మంచిగా ఉండి కంట్రోల్ చేసుకుంటూ తీర్థయాత్రలు ఇటు అటు తిరిగినా కూడా ఇలాంటి వ్యక్తులు ఎట్లా ఉంటుందంటే, దీనికి ఆల్రెడీ వ్యవహారంలో ఈయన పూర్తిగా డ్రింకర్. పోనీ ఈ 19 ఇయర్స్ నుంచి చేస్తున్న డ్రింకింగ్లో ఎప్పుడూ రాని డౌట్ ఈ 1 ఇయర్లో వచ్చిందంటే ఈ రకమైన హార్మోన్ ఇంబ్యాలెన్స్లు కూడా ఎక్కువ అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి. ఇక సైకలాజికల్ డిప్రెషన్ ఉందా లేదా అంటే ఆయన మాట్లాడేది సైకలాజికల్, డ్రింక్ వల్ల వచ్చే వే ఆఫ్ బిహేవియర్. ఈవిడ ఆల్రెడీ 6 మంత్స్ నుంచి ఏదో కష్టపడి పిల్లల్ని అట్లా పోషిస్తుంటే ఆయన పిల్లల్ని చూసుకుంటానంటూ అక్కడ ఈయనకు 3 రెట్లు సంపాదించి ఆవిడ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఇక్కడ ఈవిడ విలన్గా ఉంది కాబట్టి వాళ్ళిద్దరు కొంచెం అన్యోన్యంగా నడిపిస్తున్నారు. ఇక్కడ ఇన్ కేస్ ఈవిడ సైలెంట్ అయిపోయి ఈవిడ బతికేది ఈవిడ బతుకుతుంటే ఆవిడని కంట్రోల్ చేయడం ఈయన వల్ల కాదు. ఈయనకున్న బ్రెయిన్ ఆలోచనలకి ఆవిడ ఒక గంట కూడా ఇంతో టైం స్పెండ్ చేయలేదు. ఎందుకంటే ఈ 2 విరుద్ధమైన ఆలోచన విధానాలు ఉన్న వ్యక్తులు, అలాంటి వ్యక్తులు అన్యోన్యంగా కూర్చొని ఇక్కడ వచ్చి మాట్లాడేస్తాము మేమిద్దరం ఒకటండి అంటే కుదరదు. ఎందుకంటే లీగాలిటీ లేదు. నెక్స్ట్ ఆవిడ విషయానికి వచ్చేసరికి నేను వీళ్ళతో కలిసి ఉంటానండి అంటే ఆవిడ ఆలోచన విధానం ఏంటి, ఆవిడకి అవసరం. సొసైటీలో మనం చాలా కేసెస్ కూడా చూస్తూ ఉంటామండి. అమ్మాయి ఇట్లా బిజినెస్ చేసుకుంటూ వెళ్తే క్యారెక్టర్ తక్కువగా చూడడం ఏదో, కానీ ఇట్లా అమ్మతో ఉండడము, అక్క చెల్లెళ్ళతో ఉండడము, భర్త అని ఒక లైసెన్స్డ్ పెట్టుకుని అతను ఒక రకంగా ఏజెంట్గా బిహేవ్ చేస్తుంటాడు. సో ఆ భర్త అని మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పుకుంటూ బిజినెస్లు చేయడం బాగా ట్రెండ్ నడుస్తుంది. ఇలా ఉండి దొంగతనాలు చేస్తూ ఉంటారు. మంచి ఫ్యామిలీ కపుల్స్ అంటే మనం ఏమనుకుంటాం, మంచి ఫ్యామిలీ కదా అని ఏదో మాట్లాడడం, ఇళ్ళ దాకా రానివ్వడం, పరిచయాలు అంటే పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు రెంట్లకు ఉన్నప్పుడు అదే వ్యవహారం కదా. ఈ టైప్ ఆఫ్ మాఫియా ఒకటి, ఏది ఫ్రెండ్షిప్తో ఇళ్లలోకి రావడం, ఏవో ఒక వస్తువులు దొంగతనాలు చేసుకుంటూ వెళ్ళడం, లేకపోతే అలా హస్బెండ్లు ట్రాప్ చేయడం, బ్లాక్మెయిల్ చేయడం. ఇక వీళ్ళ విషయానికి వచ్చేసరికి ఆవిడకి అవసరం కాబట్టి ఇట్లా ఒక బిజినెస్ చేయాలి అంటే లైసెన్స్డ్గా ఉంటే ఇంకా బెటర్ ఏమో అని ఆవిడ అనుకోవడం, లేదా ఈ వృత్తి వదిలేసి పర్ఫెక్ట్గా ఒక వైఫ్ లాగా ఉందాము అంటే 19 ఇయర్స్ ఉన్న వైఫ్కే దిక్కాణం లేదు. అంత ఆ వేలో ఉన్న ఒక వ్యక్తిని అతను అనుమానించకుండా ఉంటాడని ఎలా అనుకుంటుంది? ఎందుకంటే బిజినెస్ చేస్తున్నావు, ఎవరో వచ్చి ఉంటారు, వాడితో వెళ్ళిపోతావా వీడితో వెళ్ళిపోతావా అనడానికి ఎక్కువ ఉంది. ఈవిడంటే భార్య 4 పిల్లలు ఉన్నారు కాబట్టి సర్దుకుంటుంది, ఉంటుంది. నా భర్త కావాలండి నేను ప్రూవ్ చేసుకుంటానంటది. అరే ఎందా నుంచి మొత్తుకునేది మనం ఏంటి? నువ్వు ప్రూవ్ చేసుకోవడం కాదే తల్లి, నువ్వు ఆల్రెడీ మీరు చెప్తున్నది మేము నమ్ముతున్నాం. అతను ప్రూవ్ చేసుకోవాలి. అతను ఆల్రెడీ క్యారెక్టరే పోయింది. ఎదురు పెళ్ళి ఎవరో ఒక ఆవిడని తెచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ ఎలాంటిదో కూడా అర్థమవుతుంది. ఏ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడో అక్కడ అంత క్లారిటీగా అనిపించట్లేదు. ఇక్కడ వచ్చి కూర్చోవలసిన వ్యక్తులు ఎవరు? ఈవిడ పిల్లలు. వీళ్ళ 4 పిల్లల్లో పెద్ద పిల్లోడికి కనుక ఈ విషయం తెలిస్తే అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆయన తీసుకెళ్ళి లోపలేస్తారు. క్యారెక్టరు మీరు భార్యాభర్తలుగా తన్నుకునే రైట్స్ ఎన్నన్నా ఉంటాయి, కానీ పిల్లల్ని డిఎన్ఏ టెస్ట్ అని చెప్పి వాళ్ళని జీవితకాలం మచ్చపడుతుందండి. ఎవరికి సమాధానం చెప్పుకోవాలి? నాన్న అని ప్రూవ్ చేసుకోవాలా? అమ్మ అని ప్రూవ్ చేసుకోవాలా? మీ ఇద్దరు చేసే భాగవతం పనులకి మీ ఇద్దరు కాదు నువ్వే ఎంత నంగనాచిలాగా మాట్లాడుతున్నావయ్యా ఇందా నుంచి. ఏంటి నువ్వు మాట్లాడే సమాధానం నాకు అర్థం కూడా కాల. ఏంట్రా బాబు అంత బకరాల్లాగా నమ్మేస్తావు అనుకుంటావా? ఇక్కడికి వస్తే పిలిచిందండి మా పరువు తీసిందండి అంటే ఆవిడ తీయాల్సిన పరువు వేరే చోట. నువ్వు జీవితంలో తలెత్తుకొని వెళ్ళలేవు ఆ ఏరియాలో. నీ పెద్ద కొడుకే పిలుస్తాం ఇప్పుడు. మీరు ఈ కేసులో నీకు కాల్ చేస్తున్నా, నీ కొడుక్కి. ఆ అబ్బాయి ఆల్రెడీ 18కి వస్తున్నాడు. ఫోన్ చేసి చెప్పమంటావా మీ అబ్బాయికి? ఉరేసుకుంటావు ఇంటికి వెళ్ళి, తెలుసా? ఎవడు బెల్ట్ తీయవసరం మీ అబ్బాయి తీస్తాడు. ఒళ్ళుకి ఇవ్వకి మీరు పెళ్ళిళ్ళు చేసుకునేది 4 పిల్లల్ని రోడ్డు మీద వదిలేస్తావా? ఆ అమ్మాయి ఏదో గవర్నమెంట్ కాలేజీలో స్కూల్లో వేసి చదివిస్తుంది. చెప్పు, ఏం సమాధానం చెప్తావు చెప్పు. ఆవిడ వృత్తి, ఆవిడ ప్రొఫెషన్, ఆవిడ ఇష్టం. ఈవిడ్ని ఈవిడ ఆల్రెడీ పర్ఫెక్ట్గా ఉంది. పాలోడితో మాట్లాడకూడదా? పాల బిల్లు నెంబర్ నువ్వే కట్టవచ్చుగా వచ్చి. చెప్పు, ఏం సమాధానం చెప్తావు చెప్పు. టార్చర్ కూడా బాగా పెడుతుంది. ఏం టార్చరు? ఏమంటే తాగొద్దు అన్నటువంటి టార్చరా? చూడలేదు ఆమె సరిగ్గా చూడకపోవడం. ఏం చూడట్లా? నేను ఎప్పుడైనా భర్త గుమ్మం దగ్గరకు వచ్చి పువ్వులు పెట్టుకొని నుంచోవాలా? చూడలేదు, కానీ వేరే వాళ్ళతో మాత్రం నవ్వుతూ మాట్లాడుతుంది. నువ్వు ఇలా మాట్లాడితే నవ్వుతూ ఏం మాట్లాడుతుంది? భయంతోనే మాట్లాడుతుంది. నీకు గుమ్మం దగ్గరకు వచ్చి నుంచోపోవడం ఆవిడ చేసిన తప్ప, నవ్వుతూ మాట్లాడకపోవడం క్రైమా? వేరే వాళ్ళతో నవ్వుతూ మాట్లాడడం ఏంది? ఆ ఫోన్ పట్టుకుని మాట్లాడము. బావా మా నాన్నతో బావా నీ మాట్లాడింది. ఇప్పుడు నువ్వు జైలుకి వెళ్తావా మారుతావా? ఈ 2 మాటలు. నిన్ను ఇప్పుడు మీ అబ్బాయితో మీ ఆవిడతో కంప్లైంట్ ఇస్తే కామన్ కేసులు. మీ అబ్బాయితో కంప్లైంట్ ఇప్పిస్తాను. నువ్వు డిఎన్ఏ టెస్ట్ అని ఎంత మాట్లాడుతున్నావో తెలుసా? నీ తిరిగిపోతానానికి వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేయించాలా? మీ ఆవిడ పోలిక లేదు, నీ పోలిక లేరా పిల్లలు? ఎక్కడ హాస్పిటల్ నుంచి ఎత్తుకొచ్చేసారు ఇద్దరు కలిపి? అయితే మీ ఇద్దరి మీద కేసు వేయాలి.
నువ్వు పిల్లల దొంగవా? మాకు తెలియదే ఇప్పటిదాకా. పోలీసులు ఫోన్ చేస్తాం, మీ అబ్బాయికి చేస్తాం, ఈ రెండే. మీరు ఇక్కడ ఏదో ఒక డెసిషన్ తీసుకునేదాకా. అసలు ఆ అమ్మాయికి నిన్ను ఇచ్చి పంపించడం కాదు, నిన్నెందుకు పంపించాలా? చక్క టైంకి వంట చేసి పెడుతుంటే తింటా కూర్చుంటావు, మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తావు, పేపర్ వాడు వస్తాడా, కరెంట్ వాడు వస్తాడా, బాత్రూమ్లు క్లీన్ చేసే వాళ్ళు వస్తారా అని. సిగ్గులేదు? నలుగురు పిల్లలు ఎలా బతుకుతారా అని చూసుకోవు. పాతివృత్యం గురించి మాట్లాడుతున్నావు, వెళ్ళి ఎవరినో చేసుకుని వచ్చి కూర్చున్నావు అక్కడ. ఏమ్మా ఏం చేద్దాం చెప్పండి తల్లి, మీకు సీన్ అర్థం అవుతుందా? కరెక్ట్గా ఉన్న భార్యకి దికాణం లేదు, నిన్ను బాగా చూస్తాడని ఎట్లా అనుకుంటున్నావు? ఒక పూట తిండి పెట్టడు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే నరకం కనిపిస్తుంది నీకు. ఈ రోజు దాకా నిన్నెవరు ఏమి అడగట్లా, నీ స్వేచ్ఛలో నువ్వు ఉన్నావు. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాడు, ఎవ్రీడే నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వు చేసే బిజినెస్ కంటే ఈయన చేసే క్యారెక్టర్ అసాసినేషన్ ఇంకా నరకం, తెలుసా? అర్థమవుతుందా మీకు? చెప్పమ్మా లక్ష్మి, ఏం చేద్దాం చెప్పండి. లక్ష్మి గారు చెప్పాలండి, మాట్లాడాలి. వాళ్ళిద్దరిని భార్యాభర్తని పిల్లల్ని కలపండి మేడం, నేనే పక్కకు వెళ్ళిపోతాను. లక్ష్మి లక్ష్మి విజయ్ గారు, మీ వయసు ఏంటి, మీ ప్రవర్తన ఏంటి, నలుగురు పిల్లల్ని పెట్టుకొని మళ్ళీ లక్ష్మి అంటారు? లక్ష్మి గారు, మీరు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అమ్మా. ఈ రోజు మీకు కష్టంగా అనిపించవచ్చు, కానీ ఇలాంటి వ్యక్తి మీకు అర్హుడు కాదు, మీ పక్కన కూర్చోడానికి కూడా పనికిరాడు. అర్థమవుతుందా? మీరు వెళ్ళిపోండి అమ్మా ఇక్కడ నుంచి. ఇంకొకసారి కత్తో కటారాలో పట్టుకొని మీ ఇంటి చుట్టూ తిరిగితే ముందు పోలీసులకు ఫోన్ చేయండి, లేదా మాకు ఫోన్ చేయండి, మేమే ఏం యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఆయన్ని వేయాల్సిన హాస్పిటల్లో వేయాలి మేము, లేదా జైల్లో అన్నా కూర్చుంటాడు, ఈ రెండు చోట్లే. అలాంటివి తీసుకొస్తే ఈసారి పొడి చేసుకోమని చెప్పమ్మా. వెళ్ళు. మంచి నిర్ణయం తీసుకున్నారండి లక్ష్మి గారు, థ్యాంక్ యూ. నిన్నేమైనా మీ ఆవిడ దగ్గరికి పంపిస్తాం, ఈ ఇల్లు కాకపోతే ఈ ఇల్లు దొరికిద్దిలే అనుకుంటున్నావా? మీరు హాస్పిటల్కి వెళ్తారా, జైలుకి వెళ్తారా? ఈ రెండే ఆప్షన్స్ మీకు ఉన్నవి. మీరు హాస్పిటల్కి వెళ్తారా, జైలుకి వెళ్తారా? సారీ మేడం. ఏం సారీ? మాకెందుకు సారీ, మీ ఆవిడకి చెప్పుకో. పద్మని తీసుకెళ్తా. పద్మ తప్పని నన్ను క్షమించు. సరే బావ, మంచిగా ఉందమ్మా, పిల్లల్ని మంచిగా చూసుకుంటూ బా. ఇంకొకసారి ఆ అమ్మాయి ఇంటి దగ్గరికి వెళ్ళినా, ఆవిడ ఇంటి చుట్టూ కత్తులు పట్టుకొని తిరిగినా మాత్రం ఊరుకో, ముందే చెప్తున్నా. అమ్మ నీకు ఏ కష్టం వచ్చినా మాకు ఫోన్ చేతెళ్ళు, మేము అందుబాటులో ఉంటాం నీకు. అమ్మ నమస్తే అమ్మ, థ్యాంక్స్ అమ్మా, మా కాపురం నిలబెట్టి. జాగ్రత్త పద్మ గారు. జాగ్రత్త. సార్ ఇప్పుడు నమ్మడానికి ఇతనే లేదు, మీరు ఆల్రెడీ కౌన్సిలింగ్ కూడా బెటరు. నాకు తెలిసి 1-2 సిట్టింగ్స్ ఆవిడకి చెప్తాం, మనం చెప్తే బెటర్ అండి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు మారిపోయాడంటే మనం జైలుకి పంపిస్తామేమో, పిల్లోడికి చెప్తామేమో అని భయపడుతున్నాడు తప్ప, ఆయన చేసి తిరగాల్సిన తిరుగులకి ఇది ఒక వంక పెట్టుకున్నాడు. క్లియర్ అర్థమవుతుంది, ఎక్కడ కూడా ప్రాపర్ ఎవిడెన్స్లు లేవు, మాట్లాడే విధానంలో పర్ఫెక్షన్ కూడా లేదు. అతనికి కౌన్సిలింగ్ అవసరం. అలాగే పద్మ గారికి కూడా మనం చెప్పాం కదా, ఎప్పుడే అవసరం ఉన్నా సరే కాల్ చేయమని చెప్పేసి, కాబట్టి ప్రాబ్లం లేదు. సో పద్మ గారు న్యాయం కావాలని చెప్పేసి వచ్చారు, హస్బెండ్ని మార్చి పంపించమని చెప్పేసి వచ్చారు. సో చక్కగా మార్చి పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం.